ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు ముందుగా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దేవరాజు, 10వ తరగతి చదువుతున్నాను. ఈ పొద్దు డిసెంబర్ 22న గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం శ్రీనివాస రామానుజన్ గారు. ఈయన 3వ తరగతి చదివేటప్పుడే వాళ్ళ గురువు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుంది అని చెప్తుంది. ఎగ్జాంపుల్ 10 ఆపిల్ పండ్లు ఇచ్చేసి 10 మందిని తీయాలంటే ఒకటి అలా ఆన్సర్ ఒకటి అలా శ్రీనివాస రామానుజన్ వండుకొని 0 భాగిస్తే కూడా ఒకటి వస్తుంది సార్ అని అయితే వాళ్ళ ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయాడు. అలా 7th క్లాస్ చదువుతున్నప్పుడే 10వ తరగతి లెక్కలు చేసి సార్కి చూపించేవాడు. అలా తన జీవితాన్ని మ్యాథ్స్తోనే గడుపుతూ ఉండేవాడు శ్రీనివాస రామానుజన్ గారు. అలా మన దేశంలో గొప్ప పేరు తెచ్చుకున్న వారి శ్రీనివాస రామానుజన్ గారు. మనం కూడా మ్యాథ్స్ బాగా చేసి ఎక్కడికి పోయినా మ్యాథ్స్, ఇల్లు కట్టాలంటే మ్యాథ్స్, ఏదైనా నిర్మించాలంటే మ్యాథ్స్, మనం ఎక్కడ లెక్క పెట్టాలంటే మ్యాథ్స్. దేశంలో ఎక్కడ పోయినా మ్యాథ్స్ ఉండాలి. మ్యాథ్స్ లేకపోతే ఈ దేశంలో ఏం చేయం కాదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you, Devata. Your speech was very fantastic and wonderful. Next, I would like to invite judges from 10th class to give a speech. Good afternoon, respected headmasters, teachers, and all my dear friends. Today we are celebrating National Mathematics Day. National Mathematics Day was celebrated on 22nd December every year in India. We know that our great mathematician Srinivasa Ramanujan. Srinivasa Ramanujan was born on 22nd December 1837 at Madrasa during British government. His full name was Srinivasa Iyengar Ramanujan. His father name was Srinivasa Iyengar. His mother name was Komalatamma. He completed his graduation in Cambridge University. He wrote many books on comprising his theories and formulas. He is famous for his contribution number theories and infinity series. In 1913, British mathematician G.H. Hardy recognized his talent and invited to Cambridge University. After he came to India at 1919, he passed away at 26 April 1920 at the age of 32. His birthday is celebrated as a National Mathematics Day. Thank you for this giving wonderful opportunity to me. Thank you, Tejaswama. Your speech was very wonderful. Next, I would like to welcome Yagalakshmi from 10th class to give a speech. గౌరవనీయుల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నాతోటి బాలబాలికలందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అందరికీ ముందుగా గణిత దినోత్సవం శుభాకాంక్షలు. శ్రీనివాసన్ రామానుజం డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాము. పూర్వకాలంలో ఆర్యభట్ట లాంటి గణిత శాస్త్రంలో పేర్కొన్న వ్యక్తి శ్రీనివాస రామానుజం గారు. అందరికీ బోర్గా ఉంటుంది, ఎందుకంటే అందరూ చెప్పింది నేను చెప్తున్నాను కాబట్టి నేను మ్యాథ్స్ సార్ నాకు చెప్పింది నేను చెప్తాను. తెలుగు రాకపోయినా హిందీ ఉంది భాషలో, హిందీ రాకపోయినా మ్యాథ్స్ ఉంటుంది, హిందీ రాకపోయినా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ కొంతమంది అయితే మాట్లాడకుండా కూడా జీవిస్తారు, కానీ మ్యాథ్స్ లేకపోతే జీవించలేము. ఎందుకంటే మ్యాథ్స్ మన జీవితంలోనే ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మ్యాథ్స్ లేకపోతే మనం జీవించలేము. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఇంగ్లీష్లో ఉండే వర్డ్ తెలుగులో ఎక్కడ చెప్తామో ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తా, దాన్ని మ్యాథ్స్లో చెప్పాలి. ఎననమస్ క్లాస్కి అర్థమవుతుంది. APPLE యాపిల్. మ్యాథ్స్ చెప్పండి. ఏని 1 అంటారు, ఏని 1. అలాగా APPLE మ్యాథ్స్లో చెప్పండి. Correct answer. Thank you for this wonderful opportunity to me. Thank you, Yogalakshmi Akka. Your speech was very wonderful. I would like to welcome Chaitanya from 8th class to sing a song.
ಫಸ್ಟ್ ನೀ ಸೇವ್ ಮಾಡಿದ್ದೀನಿ ಇದು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణిత మౌని గణతకు సదా స్మరామి గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణిత మౌని గణితకు సదా స్మరామి మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం భావించనిలకిది మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణిత మౌని గణతకు సదా స్మరామి అదిగో యుక్లియుడు రేఖ గణిత మాంత్రికుడు మూడు రేఖలు కలిపి త్రిభుజాన్ని సృష్టించే నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే ఆ సమలంబ చతుర్భుజని ప్రతినియమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు వీరుడు గణిత సూర్యుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు ఓ ఈ గణితం ఎంత అవసరమో తెలుసా లెక్కలు గుణించాలన్నా వస్తువులు తూచాలన్నా ఓ ఈ చాతుదా దైనందిన నిత్య జీవితంలో అడుగడుగా ఉపయోగపడేదరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు భరత కీర్తి విశ్వమంత చాటాడు గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణిత మౌని గణితకు సదా స్మరామి అదిగదిగో అదిగదిగో అయ్యంగర్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడదిగో మన గణితమూర్తి రామానుజన్ ఎవడు రామన గణిత శాస్త్రం కష్టతరమని పలికెను ఆ మానుజుండే మనకు స్ఫూర్తి ఆయనే మన భరత కీర్తి సున్నా పండ్లను సున్నా మందికి పంచుటెట్టుల సాధ్యము అనంతఫలములు వచ్చెనని ఆ బాలుడంటే చిత్రము స్క్వయర్ రూట్ విలువ తగ్గును స్క్వయర్తో మళ్ళీ విలువ పెరుగును 1729 అద్భుతం బహు సంఖ్యల అన్నా రామానుజనారోగ్యం క్షీణించి మరణ శయ్యపై సైతం అంకెల గారడితోటి అనన్యమైన అద్భుతాలు చేసెను జయ హో రామానుజన్ జయ హో రామానుజన్ అమర్ రహే రామానుజన్ అమర్ రహే రామానుజన్ ధన్యవాదాలు Thank you, Chaitanya. Your song was very fantastic. I would like to welcome Tilak to ask a logical question. आप करें आप पेज मैं क्या बोल रहा ఏ అందరూ నోట్ బుక్ తీసుకో వాడు అడిగే ప్రశ్నలకి ఇప్పుడు సమాధానాలు చెప్పాలి మీరు రే ఇక్కడ వచ్చారా బోర్డు దగ్గరికి వచ్చాయి చెప్పే వాళ్ళకి ప్రైజ్ ఉందని చెప్పులా రెడీ అక్కడ అందరూ చూడు గమనించు నోట్ చేసుకో ఈజీగా ప్రైజెస్ వస్తుంది కనబడేటట్టు చేస్తారు నేను చెప్తాను రాస్తాను నేను చెప్తాను 7.2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి చూడండి 3698 ఈక్వల్ టు
18. 5, 6, 2, 9 equal to question mark. Pattern చూడు ఒకసారి రా నూరా. 6752 is equal to 18. 3698 is equal to 18. 5629 is equal to how much? Anyone? లేచి చెప్పాలి, ప్రాసెస్ చెప్పాలి. ఇప్పుడు మాట్లాడాలి. Why? Anyone stand up? ఆ సార్ వాళ్ళు కూడా టీచర్స్ కూడా సార్. Girls, anyone stand up? Wrong. Wrong. ఏయ్ లేచి చెప్తురా. Wrong. 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 ఎంత వస్తుంది చెప్పాలి. Out. Out. 13. How? ఫస్ట్ 3 నెంబర్ యాడ్ చేసి 3 numbers add చేసుకో. 6 plus 7 13. 13 plus 5. Okay, next time. 3 plus 6 plus 9 is equal to 18. 5 plus 6 plus 2 is equal to 30. గట్టిగా చెప్పండి. Correct answer. Six plus 16 plus 4 is equal to Z. 11 plus 2 plus 3 is equal to P. 10 plus 9 plus 1 is equal to question. 6 plus 16 plus 4 is equal to Z. 11 plus 2 plus 3 is equal to P. 10 plus 9 plus 1 is equal to question mark. How much? Correct answer. అమ్మాయి చెప్పండి పేరు రాసుకో అమ్మాయి చెప్పండి. చాలే ఆన్ చేసుకుంటానమ్మా. నెక్స్ట్ రబ్ చేయి బాగా రబ్ చేయి. ఈ చాలా చక్కగా ఉంటుందిరా. మీ నోట్ చేసుకొని రాసుకొని ప్రైజ్లు కొట్టండి. నెక్స్ట్ బాగా రబ్ చేయి. అది వద్దురా, ఇది వద్దు, ఇది నెక్స్ట్ అది వద్దురా, ఇది 99 నోట్ చేసుకో. ఇంగ్లీష్ లో వర్డ్స్ లో 99 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఉమెన్ అండ్ మెన్. హ్యూమన్ అండ్ మ్యాన్ ఈక్వల్ టు 11. Mathematics equal to 11. Mathematics equal to 11. Next,
నేను మీ క్వశ్చన్ అడిగాను. 99 is equal to question mark. Human and men is equal to 11. Mathematics is equal to 11. సార్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ సార్ హ్యూమన్ అంటూ మ్యాథ్ సార్ ఇప్పుడు 99కి సార్ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10 11 గణిత వలన అంటే వచ్చేస్తుంది. అంతేనా? రైట్ రాస్తా పెద్దది కదా ఏం రాదు చెప్పరా రాస్తా. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ పిక్చర్? ఒక పిక్చర్ ఇస్తాడు, ట్రయాంగిల్ ఉంచాలి. చూడ బొమ్మ చూడ, అందులో ట్రయాంగిల్ వేస్తే మీకు పాయింట్స్ అవుతుంది. స్టార్ట్ చేసేది చూడండి. స్టార్, రివర్స్ స్టార్, జాయినింగ్ నోట్ చేసుకో. yes, any triangles. 12. ఆన్సర్ చెప్పిన వాడు ఎడొచ్చి చెప్పాలా, ఎన్నని కౌంట్ చేసి చెప్పాలా. నిలబడి ఆన్సర్ చెప్పేది కాదు, కూర్చోనా. కూర్చోవాలి. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వాలి వచ్చి చెప్పు. ఎంతనా? 6 రాదు. ఆన్సర్ చెప్పేవాడు నిలబడి చెప్పాలి, నిలబడి కూర్చోవాలి. ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పరా? 6 తెలుసా? ఓకే లిమిట్. చెప్పు. 8 అంట. రాంగ్ ఆన్సర్. 14 రాంగ్ ఆన్సర్. 20 24 రాంగ్ ఆన్సర్. 7 రాంగ్ ఆన్సర్. 13 రాంగ్ ఆన్సర్. ఎంత? 16 కరెక్ట్ ఆన్సర్. ఎలా ప్రూవ్ చేయాలా? నంబర్ 3 1 2 3 4 okay 14 15 okay మొత్తం రాసిరా.
ఏదైనా ఈ చేసుకోవచ్చు 10 లీటర్స్ ఫుల్ 7 ఎంటీ 3 ఎంటీ అడవికి ఒక ఆయన మేక దొరుకుంటా పోతున్నాడు. ఇంకో ఆయన వస్తున్నాడు. ఆయన 10 లీటర్లది పాలు ఎత్తుకోబోతున్నాడు. ఆయనకి 5 లీటర్లు కావాలన్నాడు. కానీ ఆయన దగ్గర 7 ఎంటీ బాటిల్ ఉంటుంది, 3 ఎంటీ బాటిల్ ఉంటుంది. 10 లీటర్స్ నుంచి ఆ రెండింటికి సమంగా పంచుకోవాలి. ఎవరైనా లేదు చెప్పండి. 5 ఈక్వల్ గా. ఒక పాలమ్మే వ్యక్తి 10 లీటర్ పాలు తీసుకెళ్తున్నాడు. కస్టమరు వచ్చి 5 లీటర్స్ పాలు కావాలన్నాడు. కానీ గొలుసు ఇవ్వడానికి వాళ్ళ పాత్ర లేకుండా 7 లీటర్స్ 2 and 3 లీటర్స్ మాత్రమే ఎంటీ క్యాన్స్ మాత్రం పెట్టుకున్నాడు. వాడు 5 లీటర్లు ఎగ్జాక్ట్ గా గొలుసు ఇవ్వడానికి వాడు ఎలా చేస్తాడు, చేసి ఎలా డివైడ్ చేసి 5 లీటర్స్ వాడికి ఇస్తాడు. అది కొంచెం ఓకే చెప్పాలి లేదా ఈ టైం Hey boys, sit properly. Raise your line. Line వచ్చేయాలి ఇంకా. Actually, you ask questions very well. Hey, sit properly, boys. Raise your line. Line ఇక్కడ line. Hey, Ram. Hey, ముందు తిరుగు. Hey, డిస్కస్ చేసుకోండి ఇంకా. ఏ బాబు ఈయన ఎందుకు కూర్చున్నారు? నవీన్ బాబు సైడ్ లైన్ లో కూర్చొని జరుగు. అదుకోవద్దు. Respected principal, teacher and all my dear friends. My name is Ritisha. I am studying 9th class. Today, 22nd December, we are celebrating National Mathematics Day. It is the birthday of Srinivasa Ramanujam. Srinivasa Ramanujam was a great Indian mathematician. He was born on 22nd December on 1887 in Madras, Tamil Nadu during British government. His full name was Srinivasa Iyengar Ramanujam. His father name was Srinivasa Iyengar and his mother name was Komalatamma. He discovered many mathematical theories. This day celebration is a tribute to Srinivasa Ramanujam. Thank you. Thank you, Ritika. Your speech was very well. I would like to invite Jeevin from 9th class to give a speech. Good afternoon, everyone. My name is Jivir. My name is Jivir. I am studying 9th class. Today is my best day. Today is National Mathematics Day, and I wish you all a very happy National Mathematics Day. This day was celebrated birthday anniversary of Dr. Srinivasa Ramanujam. Srinivasa Ramanujam was a great Indian mathematician. He was born on 22nd December 1887 in New York, Tamil Nadu. His father name was Srinivasa Iyengar and his mother name was Komalatamma. Today, India is new interest in mathematics. Today, India is new interest in mathematics and solve difficult problems without formal training.
University. Though his health was weak, Srinivasa Ramanujan worked hard and made incredible contribution to mathematics. He returned to India in 1990. He passed away on 26 September 1950 in Madras at the age of 32. Srinivasa Ramanujan life is an inspiration for everyone. His birthday was celebrated as National Mathematics Day and to honor his achievement. Thank you for this wonderful opportunity. Thank you, Kevin. Your speech was very fantastic. Next, I would like to invite Chaitanya Group to perform his speech. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చూడాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకు లేరు? మన హెవెన్లో గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళని పిలిచి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా ద గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిలు కూడా మ్యాథ్స్ చేస్తారని చూపించిన ఫీమేల్ మ్యాథమెటిషియన్ శకుంతలాదేవి గారిని ఆహ్వానిస్తున్నాం. ఆ కాలంలోనే మ్యాథమెటిషియన్స్ ఉన్నారని నిరూపించిన బ్రహ్మగుప్తా గారిని స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాం. చివరిగా ఆర్యభట్ట గారిని స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మగుప్తా గారు, మీ గురించి మా హెవెన్లో ఉండే వాళ్ళకి మీరు చెప్పగలరా? నా పేరు బ్రహ్మగుప్తా. నా పేరు బ్రహ్మగుప్తా. నేను 598లో భీమ్లో జన్మించాను. నా కాన్స్టిట్యూషన్ ఎకానమీ. నేను మీతో ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. మీరు ఒక పుస్తకం రాశారు కదా, ఆ పుస్తకం పేరేమిటి? నేను రాసిన పుస్తకం బ్రహ్మసూత్ర సిద్ధార్థ. నేను ఆర్యభట్ట గారిని మీ గురించి చెప్పడానికి నా పేరు ఆర్యభట్ట. నేను 476 కామన్ ఈరాలో జన్మించినాను. నేను చాలా కనుక్కున్నాను. 0 పై ట్రిగ్నోమిటీ అని చాలా కనుక్కున్నాను. మీరు కూడా ఒక పుస్తకం రాశారు కదా, ఆ పుస్తకం పేరేమిటి? నేను రాసిన పుస్తకం పేరు ఆర్యభట్య. నేను శకుంతలాదేవి గారిని ఆహ్వానిస్తాను. వీటి గురించి మీరు చెప్పగలరా? నా పేరు శకుంతలాదేవి. నేను నవంబర్ 4వ తేదీన 1929న జన్మించాను. నేను ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అనే పుస్తకాలు చాలా రాశాను. నన్ను భూలోకంలో అందరూ హ్యూమన్ కంప్యూటర్ అని అంటారు. మిమ్మల్ని భూలోకంలో అందరూ హ్యూమన్ కంప్యూటర్ అని
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చునా? 85 plus 72 into 54 into 85 into 31 plus 75 minus 89 ఎంత? 2 crores 80 lakhs 90,817. మెజిషియన్ శ్రీనివాస రామానుజం గారిని మీ గురించి చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. నా పేరు శ్రీనివాస రామానుజం. నేను డిసెంబర్ 22వ తేదీ 1887లో జన్మించాను. నేను ఎలియస్ పార్టిసిపేషన్ ఫంక్షన్ మొదలైనవి కనుగొన్నాను. నేను 26 ఏప్రిల్న 1720న స్వర్గస్థులయ్యాను. నన్ను గౌరవించినందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చిన? మీకు ఎందుకు 1729 అనే నంబర్ అంటే ఎందుకు ఇష్టం? దాని యొక్క ప్రత్యేకత చెప్పగలరా? అలాగే 1729 ఇది ఒక అద్భుతమైన సంఖ్య. ఆర్ట్ క్యూబ్ నెంబర్స్తో భావిస్తున్నాను. మొదటిగా 12 cube plus 1 cube is equal to 1729. మరలా 9 cube plus 10 cube is equal to 1729. ధన్యవాదాలు. ఇప్పుడు జరిగిన స్కిట్ లో మళ్ళీ నేను మీరు చెప్పిన దాంట్లోనే క్వశ్చన్స్ అడుగుతా. ఓకే చెప్తారా? ఆర్యభట్ట రాసిన పుస్తకం పేరు దీనికి సార్ వాళ్ళు స్పెషల్ ప్రైజ్ ఇస్తారు. ఆర్యభట్ట గారి నెక్స్ట్ బ్రహ్మగుప్త గారు రాసిన పుస్తకం బ్రహ్మ సిద్ధార్థ. ఆర్యభట్ట దేన్ని కనుగొన్నారు? కరెక్ట్. శ్రీనివాస రామానుజన్ నంబర్ ఓకే వాళ్ళే నాన్న వారికి మీరు గట్టిగా చప్పట్లు పడాలి. ఎందుకంటే నిజంగా మేడం గారు ఏం చేశారంటే పుష్పలత మేడం గారు ఈ 9th వాళ్ళకి మామూలు మ్యాథమెటిషియన్ గురించి సెండ్ చేశారు. అది మేడం గారు మళ్ళీ 8th క్లాస్ పంపిస్తే 8th క్లాస్ వాళ్ళకి ఇలా కొద్దిగా గైడెన్స్ ఇచ్చినారు మేడం. సో వీళ్ళే స్క్రిప్ట్ తయారు చేసుకొని వీళ్ళే చేశారు. సో చాలా చక్కగా చేశారు. అందరూ ఒక్కోసారి వాళ్ళకి చెప్పలు పడ్డారు. వెరీ నైస్. Thank you, Chaitanya Group. Your skit is very wonderful and we will enjoy very well. We will explain Indian mathematicians very well. Next, I would like to invite Shilak from 9th class to give a speech. everyone, my name is Like. I am studying 9th class. Today is very beautiful day because the National Mathematics Day is celebrated on 22nd in India. It is honored birth of anniversary brilliant mathematician Srinivasa Ramanujan. Ramanujan made incredible contribution of number theory and infinity series. It aims to rise mathematics importance in our life. Math is not a subject, it is foundation of all science. And teach us. దేవా వంగురా ఎందుకురా మూడు 33
It's developing skills and critical of a career path. We use math without the visit schools and colleges, hostels, celebrations, encouraging love math. Thank you for this giving opportunity. Thank you, Tilak. Your speech was wonderful. Next, I would like to welcome Preetham from 9th class to ask logical questions. Take your notes fast. Right. నేను చెప్తాడు నేను రెడీ 2 plus 3 is equal to 8. 3 is equal to 27. 3 plus 3 is equal to 27. 4 plus 3 is equal to 64. 5 plus 3 is equal to how much? 9th class ఎవరు చెప్పకూడదు? Hey, Rana. 2 cube, 3 cube. 2 cube is equal to 8. 3 cube is equal to 27. 4 cube is equal to 64. 5 cube is equal to 125. ఓకే ఎన్నెన్న స్టూడెంట్ వాళ్ళు ఇలా నంబర్ సిరీస్ వచ్చినప్పుడు గణిస్తున్నారు. ఓకే నెక్స్ట్ ఒక పజిల్ బాక్స్ 3x3 బాక్స్ వేసుకో 1 4 6 2 5 7 3 9 question mark. Right. చూడు 1 4 6 2 5 7 3 9 dash 1 3 ఇది గ్రూప్ ఆన్సర్ వచ్చింది. ఎవరికి లేదు ఇప్పుడు లేసారా అమ్మాయి లేసు సార్? అదే నేను చెప్పింది. గ్రూప్ ఎవరో ఫస్ట్ వచ్చి చేయిస్తున్నారు. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ తర్వాత వై ఆకారంలో నెంబర్స్ రాసుకుంటున్నాడు. నోట్. నెక్స్ట్ ఫస్ట్ వైలో 2 3 నెక్స్ట్ 13 3 4 25 నెక్స్ట్ లాస్ట్ వైలో 4 5 క్వశ్చన్ మార్క్. అవును గబాలు తెలిస్తే లేస్తే వాళ్ళకే రైట్. ఇప్పుడు బుర్రకు పని పెట్టాలి. లేచిందే 2 square 30. 2 square plus 3 square 30. 3 square plus 4 square 25. 4 square plus 5 square. Plus 25. సర్కిల్ డ్రా 3 సర్కిల్స్. అందులో 1/3 గా డివైడ్ చేయి. నెంబర్స్ రాసుకో. గీసుకునే వస్తురా గీసుకుంటే వస్తాయి. 7 19 30 6 11 25 క్వశ్చన్ మార్క్ 24
40. ఈ రెండు చూసుకొని దాన్ని చెప్పాలి రేనా. Sir, 13 plus 19, sir. 49, sir. 49 is sound square, sir. 25 over 11, sir. 36, sir. 6 points, sir. 40 plus 54, sir. 64, sir. కౌంట్ లేదా సార్ ఇది? కౌంట్ లేదా? ప్రైజ్ నెక్స్ట్ అందుకని అదే మీరు క్వశ్చన్ తీసుకొచ్చింది ఎవరికి రివీల్ చేయకూడదు అని చెప్పాను నేను ముందుగానే. రైట్, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడం. ఏ మేత ఓట్ చెప్పారు మాకు. మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరుంది. చెప్పకూడదు సార్, నైన్త్ అని చెప్పకూడదు, బాయ్స్ చెప్పకూడదు. ఎవరా జీవసాయి లేరా? చెప్పండి కూడా అమ్మాయి. ఓకే, గుడ్, ఎస్ అయిపోయిందా? అరే ఒకసారి ప్రీతం గట్టిగా చెప్పాలి కూడా అమ్మా. వెరీ గుడ్, నెక్స్ట్. Thank you, Pritham. You asked logical questions very well. Next, we will like to invite Esther to ask logical questions. వేస్తా రావాలి ఫాస్ట్ గా. నువ్వు అందుకు చెప్పాను ఆన్సర్లు. ఆన్సర్ ఎవరు చెప్పలేదు కదా? అయితే ఓకేరా సార్. ఓన్లీ జీకే క్వశ్చన్స్. ఓకే, జీకే క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారు కదా, అంతే. వాళ్ళకి మాత్రమే ప్రైజ్ వస్తుంది. ఏమిరా బాయ్స్ అరుస్తారా? సరిగ్గా కారులే వాడిని కొట్టాంటావా? నువ్వు ఇట్లా లేదా కారు గుర్తుపెట్టిన కంప్లైంట్ ధనప్రభురారా రే, అది ధనప్రభుని కారు తీసుకొచ్చి Who is the mentor of Ramanujan? 2012. Where did Ramanujan died? Wrong answer. Where did Ramanujan was died? Which state was Ramanujan born? Tamil Nadu. Which year the Ramanujan National Park opened? 2017. Right answer. What is a shape that has no sides and no corners known as? Is 74 an even number or an odd number? Is 74 an even number or an odd number? Zero. Who is known as human computer?
year. Angle greater than 80 degrees but less than 360 degrees are called angle greater than 180 degrees but less than 360 degrees are called How many months have 31 days? ఆనంది ఎస్టర్ వాళ్ళు తెలిసిన జీకేను తయారు చేసుకుని వచ్చి మొదలు ప్రజెంట్ చేస్తారు. వారికి ఒక గట్టిగా చప్పట్లు పడేద్దామా? నెక్స్ట్ శివ. Thank you, Esther Group. You asked logical questions very well. Next, I would like to invite Kyle to give a speech. Next, followed by Ukesh. Good afternoon everyone, respected headmaster, teachers and my dear friends. I am Kyle, I am studying 8th class. Today I am very happy to speak on this occasion, National Mathematics Day, and I wish you all a very happy Mathematics Day. I start my speech on one question. Why maths is important? Anyone can please stand and say why maths is important. Maths is so important in our daily life, like take decisions or understanding people. So maths, without maths we can't do anything in our daily life. So maths is important. Today we appreciate the magic of numbers and remember that without numbers we can't do anything. Did you remember the word mathematics comes from the Greek word mathema, means knowledge. So today we remember our great Indian mathematicians Srinivasa Ramanujan, Samudra Devi, Brahmagupta, Bhaskaracharya, etc. These Indian mathematics are so intelligent and they create many good things. Thank you for giving this amazing opportunity. Thank you. I would like to welcome Team Monica to tell 50 formulas. A plus B whole square. A minus B whole square. A plus B
b whole square. A square plus b square plus 2ab. A minus b whole square. A square plus b square minus 2ab. A square plus b square. A plus b into a square plus a plus b into a plus b. A square minus b square. A plus b into a minus b. A plus b plus c whole square. A square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. A square plus b square plus c square. A plus b plus c whole square minus 2 into ab plus bc plus ca. A plus b whole cube. A cube plus b cube plus cab. A square. A minus b whole cube. A cube plus b cube minus cab. A cube plus b cube. A plus b into a square minus ab plus b square. A cube minus b cube. A minus b whole cube plus ab minus a minus b. A plus b plus c whole cube. A cube plus b cube plus c cube plus ab plus bbc plus cca. A cube plus b cube plus c cube. A plus b plus c minus a square plus b square plus c square minus dab minus bbc minus cca. 4ab. A plus b whole square plus a minus b whole square. 2 into a square plus b square. A plus b whole square minus a minus b whole square. Sin a plus b. Sin a plus cos b. Sin a cos b plus cos a sin b. Value. Hard అడగద్దా? X power m whole power n. X power m plus n. X into y whole power m. X power m into m. Ax square plus bx plus c is equal to equation. వెరీ గుడ్. ఈ అమ్మాయి ఒక 6 నెలలుగా సార్ నేను 100 ఫార్ములాలు చెప్తాను సార్, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. నిజంగా గ్రేట్ అమ్మాయి. గట్టిగా సార్ చెప్పట్లు పెడతాం. నెక్స్ట్ I would like to welcome Lanjini to tell squares. One square, 1, 2 square, 4, 3 square, 9, 4 square, 16, 5 square, 25, 6 square, 36, 7 square, 49, 8 square, 64, 9 square, 81, 10 square, 100, 11 square, 121, 12 square, 144, 13 square, 169, 14 square, 196, 15 square, 225, 16 square, 256, 17 square, 289, 18 square, 324, 19 square, 361, 20 square, 400, 21 square, 441, 22 square, 22 square, 484, 23 square, 529, 24 square, 576, 25 square, 625, 26 square, 676, 30 square, 900, 6, 1225, 1444, 1000, 44, 46, square, 2160, 3204, 3500, 50 squares. 50 squares. All right, big claps to both the girls. Next. Thank you, Ranjini. You tell square numbers very well. Right, sit down. Next, I would like to welcome Chaitanya from 8th class to ask logical questions.
రైట్. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ చూస్తే రేపు వాడు శివ అన్నాడు, సార్ 2 రోజులు పెట్టుకోవాలి మీరు ప్రోగ్రామ్ అన్నాడు. అంత ప్రోగ్రామ్ ఉన్నది. సో సార్ చెప్తున్నారు రేపటి కొద్ది పెట్టుకోండి, ఒకవేళ సాయంత్రం అంటున్నారు, పర్మిషన్ ఇస్తే పెట్టుకుంటాం. ఇప్పుడు లాజికల్ గా చైతన్య అడుగుతుంది. లాజిక్ లేదమ్మా, లాజిక్ అంటా విను. యూస్ 5 5s టు మేక్ 100. 5 5s ని యూస్ చేసి 100 తయారు చేయాలా? 5 5s 100 తయారు చేయాలా? దీపిక దాంట్లో మీరు ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై ఏదైనా పెట్టుకోవచ్చు. నవమి తయారు చేస్తాను. యూస్ 5 ని ఉపయోగించి 100 చేయాలి. 5ను ఉపయోగించి 100 రావాలి. సార్ 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. అదే అట్లా 5 ఉపయోగించాలి కదా చెప్పింది అమ్మయ్య. 1 పాస్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పమ్మా. నాతో చెప్పమ్మా. 5 plus 5 plus 5 plus 5 into 5. 15 5 plus 5 10, 10 plus 5 15, 15 plus 5 20, 20 into 5 is equal to 100. నెక్స్ట్ ఎవరికి లేదు పాయింట్. నెక్స్ట్ ఓకే. I am an odd number. When you remove one letter, I becomes even. నేను ఒక ఆడ్ నెంబర్, నాలో నుంచి ఒక లెటర్ రిమూవ్ చేస్తే నేను ఈవెన్ అయిపోతా. లెటర్ ఒక అక్షరం. Which number, which letter? 7 is the correct answer. అమ్మ చెప్తాను. వెరీ గుడ్. వెంటనే రాస్తారా? ఫస్ట్ అమ్మ. Yes, wrong. 7 right. Right. Next. How many 7s are there from 1 to 100? 11. 1 to 100 లో ఎన్ని 7s ఉన్నాయి? 11. 11 correct answer. దూరంలో 11. Use 2, 3, 4, 5 to make a true equation. Use 2, 3, 4, 5 to make a true equation. 2, 3, 4, 5 యూస్ చేసి ఒక ట్రూ ఈక్వేషన్ మేక్ చేయాలి. ఏం లేదా దమాలా కమసా ప్రీతి ఇప్పుడు అడుగురా, ఇప్పుడు మాట్లాడరా. ఏదో జరుగుతుంది. గణేషా జయశ్రీ 3 2, 3, 4, 5 to make a true equation. Use 2, 3, 4, 5 to make a true equation. ట్రూ ఈక్వేషన్ గట్టి చెప్పు. True equation. ట్రూ TRUE. 2, 3, 4, 5 is equal to ఓకే Sir, 3 plus 4 is equal to 5 plus 2. Correct. వెరీ గుడ్. క్లాస్ ఓకే. So, Chaitanya is rocking with asking the questions. Can you give the answers? If you ask the same question, you need to also get ready for giving answers. Huh? Right, well done. Now it is time for, we'll close this all the programs. One song is there. Who is there? Evaru ammai? Ganga Bhai. Ledanta Bhai ledu. Monica. Ammai cheppinda ammai. Next we'll conclude this program with the speech of mathematics sir. Murugadas sir conclude చేస్తూ దీని కార్యక్రమాన్ని నెక్స్ట్ మనం ఎక్కడ స్లాట్ దొరికితే అక్కడ మిగిలిన ప్రోగ్రామ్స్ అంతా కూడా కంటిన్యూ చేస్తాం. లీజర్ పీరియడ్స్లో మాట్లాడుతున్నారు. బాయ్స్ చాలా ఉన్నాయి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అది లాజికల్ క్వశ్చన్ కాబట్టి అందరూ నోట్స్ పెట్టుకొని నెక్స్ట్ టైం అంటే ఇక 2-3 రోజుల్లో కూడా దాన్ని చూద్దాం. ఇప్పుడు సార్ మాట్లాడిన తర్వాత మీకు ఇది అయిపోగానే సుండల్ రెడీగా ఉంది, ప్రతి గింజ కూడా కౌంట్ చేస్తున్నా ఇంతనా? రైట్, ఇట్స్ టైం టు మురుగదాస్ సార్ గారు టైం తీసుకుంటున్నారు. రైట్ స్టాప్.
మాట్లాడలేదు కదరా. రైట్. సో అందరు నిడారుగా కూర్చోండి ఒక నిమిషం. రైట్. 10 రోజులుగా మన పాఠశాలలో ఇంగ్లీష్ సార్ చెప్పినట్టు మ్యాథ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము నిజంగా మ్యాథ్స్ సార్ నన్ను ఇంగ్లీష్ సార్ ఒక మాట అన్నారు, నీకు భార్య బిడ్డలతో నువ్వు కాలం గడుపుతున్నావా, స్కూల్కి నీకు పెళ్ళా, మీ ఇంటికి నీకు పెళ్ళా అంటున్నాడు సారు. నిజంగా నాకు ఒక రకమైనటువంటి సంతోషం అనిపించింది. ఎందుకంటే నా యొక్క ఉద్దేశం అంతా కూడా పిల్లల్లో ఉన్నటువంటి ఏదో ఒక సంథింగ్ ఆ యొక్క ఉద్దేశాన్ని లేపాలనేటువంటి ఒక చెప్పలు కూడా నేను మాట్లాడేది వింటే చాలు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు ముగ్గురు పోటీలో చేసినటువంటి పిల్లలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే యాక్టివిటీస్ అంతా కూడా 2-3 రోజులుగా చాలా చక్కగా చేశారు. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే మన యొక్క చాలా చక్కగా ఈ యొక్క లాజికల్ క్వశ్చన్ అడిగినటువంటి పిల్లలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అది మాత్రమే కాదు, ఇంకా సాంగ్స్ కానీ అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు. ఇది ఇంకొకటి ఏమిటంటే మన యొక్క టీచర్స్, మన పుష్పలత మేడం గారి గురించి చెప్పాలరా. నిజంగా పిల్లలకి నేనైతే మీకు అవంతా కూడా తినే వస్తువులంతా కూడా నేను తగ్గించాలనుకున్నా, కానీ మేడం గారు నిజంగా లేదు సార్, మన పిల్లలు కష్టపడుతున్నారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేడం గారు రావడం నాకు నిజంగా ఒక ప్లస్ పాయింట్. మా గురువు గారు ఈ స్కూల్కి రావడం నిజంగా నాకు చాలా సంతోషం రా. నిజంగా ఎందుకంటే ఈ విధంగా మేడంతో కలిసి పనిచేయడము ఎఫెక్టివ్ గా పోయి సంవత్సరం కంటే ఈసారి ఎఫెక్ట్ గా చేయడానికి ఆ దేవదేవుడు నిజంగా మేడం గారు ఇచ్చినందుకు ఫస్ట్ దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను, దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. సో ఇంకా మిగిలినటువంటి కార్యక్రమం అంతా కూడా ఇంకా ఉంది, చాలా ఉంది. నా ఆశ ఒకే ఒకటి చెప్పేస్తాను రా. నా ఆశ ఏమిటంటే మ్యాథ్స్ కాన్సెప్ట్ పిల్లలకి వెళ్ళాలి. మ్యాథ్స్ కాన్సెప్ట్ అందుకే అందరూ అనుకుని ఉంటారు పిచ్చోళ్ళలాగా అరుస్తున్నాడు సార్ అని. కానీ నేను చెప్పేది ఏమిటంటే మ్యాథ్స్ కాన్సెప్ట్ అంతా కూడా మీరు తెలుసుకునేసి పెద్ద స్థాయికి వెళ్ళాలని నా యొక్క కోరిక. అవన్నీ కూడా చేస్తారని నేను కోరుకుంటా. చేస్తారా మరి? ఓకే, నెక్స్ట్ ఐ విల్ స్పీక్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే.